కుక్కలు రెచ్చిపోతున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్న వారిని సైతం దాడి చేసి కరుస్తున్నాయి. ఇప్పటివరకు నగరంలో కుక్కల దాడిలో విద్యార్థులు, వృద్ధులు, వాహనదారులు గాయపడ్డారు. నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. పట్టణంలోని పలు వీధుల్లో విచ్చలవిడిగా కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కుక్కల బారి నుండి తమను రక్షించాలంటున్న వరంగల్ నగరవాసులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మొత్తం కాలనీలలో భారీగా కుక్కల గుంపులు ఉండటం, రాత్రంతా కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు కాలనీలో నడిచి వెళ్తున్న వారిపై కూడా దాడి చేస్తున్నాయి కుక్కలు. దీంట్లో చిన్నపిల్లలు స్కూల్ కి వస్తున్నప్పుడు కూడా కుక్కలు దాడి చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చెప్తున్నారు. మొత్తం వరంగల్ కార్పొరేషన్ పరిధిలోనే అనేక కాలనీల్లో ప్రస్తుతం కుక్కలు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా కుక్కలు కాలనీలలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేయడమే కాదు, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న విద్యార్థులపై కూడా కరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు ఇటు వాహనాలపై వెళ్తున్న వారిపై కూడా దాడి చేయడంతో వాహనాలపై నుంచి కూడా కింద పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కుక్కలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మనతో కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు కుక్కల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అసలు ఏంటి మీకు సమస్య? ఇక్కడ పదులుగాలు 20-30 సంఖ్యలో కుక్కలు రోజు తిరుగుతున్నాయి. సాయంత్రం అయితే చాలా కష్టం అవుతుంది బయటకు వెళ్ళాలంటే. చిన్న పిల్లలు కానీ ఎవరైనా వాహనాల పైన వాళ్ళ వెంబడి పడుతున్నాయి, కింద పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మన మున్సిపాలిటీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు దీని గురించి. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వస్తారు, ఒక 2 కుక్కలు పట్టుకోపోతారు, 10 కుక్కలు తీసుకొచ్చి వదిలి పెడతారు మన ఏరియాలో. సాయంత్రం అయితే లెక్క ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వీడియో తిప్పండి అండి, ఎన్ని ఉన్నాయి చూడండి కుక్కలు. అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎవరు చెప్తే పట్టించుకోవడం. కుక్కలతో కోతులు వస్తున్నాయి. ఇక మిషన్ హాస్పిటల్ మొత్తం వెనక సైడ్ మొత్తం చిన్నపాటి గ్రామం లాగా అయిపోయింది. అక్కడ అటు సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి. అక్కడ మొత్తం కోతులు ఉన్నాయి. సాయంత్రం కుక్కలు కోతులు మనుషులు ఎంబడి పడుతున్నాయి. ఏం చేయాలో తెలుస్తలేదు. మున్సిపాలిటీ అధికారులు ఏదైనా దీని గురించి ఏం చెప్పినా ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు ఇక్కడ. అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏం చెప్తున్నారు? తీసుకెళ్ళామండి, ఒకసారి వస్తారు, 1-2 పట్టుకొని వెళ్తారు. దాని తర్వాత ఎవరు వాటి గురించి ప్రజెంట్ ఎవరు పరిస్థితి ఎవరు చెప్తే ఎవరు వినిపించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. మీరు చెప్పండి, అసలు ఏంటి కుక్కల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఏంటి మీకు ప్రాబ్లం? కుక్కలు బాగా జరుగుతాను, బాగా అయిపోయినాయి. వారం ఒకసారి వత్తలేదు సరిగా, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోతారు కానీ ఒకసారి వత్తలేరు. అది ఏంది దీని ప్రాబ్లం? ఇది ప్రాబ్లం మొత్తం క్లియర్ చేయాలి. కుక్కలు లేకుండా ఏంటి అందరి మీద పడుతుంది, అది ఎట్లా అంటే అట్లా వస్తున్నాయి. దానికి ప్రాబ్లం బాగా ఉన్నాయి. కొత్తిలు కూడా బాగా అయిపోయినాయి. అదే ప్రాబ్లం ఉంది మాకు బాధ. కుక్కలైతే తీవ్రంగా ఇబ్బందులు చేస్తున్నాయి. దారి వెంపడి వేరే వారిని కలవటమే కాదు, చిన్నారులను సైతం కరుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కుక్కలు కుక్కలు ఇక్కడ గుంపులుగా ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న వాహనదారులపై కూడా దాడి చేయడంతో అనేక మార్లు వాహనదారులు కింద పడి దెబ్బలు తగిలించుకున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇక్కడ కుక్కల పరిస్థితి ఏందమ్మా, ఎలా ఉంది? కరిసింది సారు, ఇగో పాపం పోతాంటే కరిసి 2. ఇక ఇక్కడ మొత్తం మందే, ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటాయి. పోతాంటే కూడా కరుతాంటాయి కుక్కలు, నిలబడ్డ కూడా కరుతాంటాయి కుక్కలు. మందే ఇవరి దాకా ఆలుగడ్డతో కొట్టిందా ఇక్కడికి వచ్చినాయి. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారమ్మా సమస్య? ఎక్కడికి మా దగ్గరికి ఎవరు వస్తారు సార్, ఎవరు వస్తారు మా దగ్గరికి? మీరు వస్తే ఆ కుక్కల గురించి వీళ్ళ బయలుదేరితే బొచ్చడు కుక్కలు పట్టాయి. కుక్కలతోటి బాగున్నాయి సారు, పట్టద్దని అంటారు కదా. అమ్మా మీరు చెప్పండి, అసలు ఏంటి కుక్కల వల్ల ఎలాంటి సమస్య ఉంది, ఏంటి? పడతానే మంద వస్తాను, ఎంతలో కట్టినా కానీ పోతలేవు. గేటు పెట్టినా గోడ మించాలు గోడ దునికొస్తానే పిల్లలు బెదిరిస్తానే, కోళ్ళ పడతాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది, చిన్నపిల్లల పాఠశాల. ఆ పాఠశాలలో కూడా భారీగా కుక్కలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ కుక్కలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న వారిపై కూడా ఆ విద్యార్థులపై దాడి చేయటమే కాదు, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనేక మంది కుక్క కాటు వల్ల బారిన పడి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి, ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ కాలనీలలో ఉన్న ఆ కుక్కల బారి నుంచి మమ్మల్ని రక్షించాలి. ఆ కుక్కలు దినదినం కూడా అభివృద్ధి చెందుతూ భారీగా కుక్కల గుంపులు తయారై ఆ ప్రజలపై దాడి చేస్తుంటే కూడా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.